ఇక కొద్ది రోజుల తర్వాత రేషన్ డోర్ డెలివరీ అనేది ఆగిపోబోతుందా? ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఈ రేషన్ డెలివరీ చేసే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిలిపివేసడానికి కసరత్తు జరుగుతుందట. వాస్తవానికి రేషన్ డోర్ డెలివరీలను నిలిపివేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆ శాఖ అధికారులతో ఒక సమావేశం జరిపారు. ఇందులో డీలర్ల సంఘాల ప్రతినిధులతోనూ, ఎండిఏ ఆపరేటర్స్ సంఘ నాయకులతోనూ సివిల్ సప్లై భవన్లో విడివిడిగా చర్చలు జరిపారు. రేషన్ సరుకుల పంపిణీ కోసం ఎండియు వాహనాలను కొనసాగించాలా అనే దానిపై సూచనలు సలహాలు ఇవ్వాలని మంత్రి కోరగా ఎండియు ఆపరేటర్లు, రేషన్ డీలర్లు భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించారట. ఎండియు వాహనాలను ప్రవేశపెట్టిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని చెప్పి రేషన్ డీలర్లు ఆరోపించగా, వాహనాలను ఎప్పటికిప్పుడు నిలిపేస్తే తామంతా వీధిని పడతామని ఎండియు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారట. గత ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందం 2027 జనవరితో ముగుస్తుందని, అప్పటి వరకు రేషన్ వాహనాలను కొనసాగిస్తే ఈలోగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూసుకుంటామని ఎండియు ఆపరేటర్లు సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని ఎండియు ఆపరేటర్లందరి ఏకాభిప్రాయంతో వారంలోగా ఏదో ఒక నిర్ణయం చెప్పాలని చెప్పి ఆపరేటర్ల ప్రతినిధులకు మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. మరోసారి చర్చలు జరిపిన తర్వాత రేషన్ వాహనాల నిలిపివేతపై ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా మొత్తానికి ఏంటంటే డోర్ డెలివరీ వ్యవస్థ తీసేయాలని ముందు నుంచి అనుకుంటోంది కూటమి ప్రభుత్వం. ఓకే, వీళ్ళకి 2027 వరకు ఒప్పందం ఉన్నా సరే దాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం రద్దు చేస్తుంది, పెద్ద పనేం కాదు. కాకపోతే ప్రజల నుంచి ఎంతవరకు అది కరెక్ట్, ఆల్రెడీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు, ఇంటికి కాకపోయినా ఆ వీధిలోకైనా వెళ్తున్నాయి వాహనాలు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు సరుకులు తీసుకెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆ వాహనాలు ఆగిపోతే కనుక రేషన్ షాపులకు వచ్చి సరుకులు తీసుకెళ్ళాలి. అయితే ఆ పరిస్థితి ఉంటుందా? మొత్తానికి ఖచ్చితంగా ఈ రేషన్ డోర్ డెలివరీ వాహనాలు అయితే త్వరలో నిలిచిపోబోతున్నాయనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి.